ఆల్రెడీ ఒకసారి థాయిలాండ్కి వెళ్ళొచ్చారు. రెండవసారి మళ్ళీ సింగపూర్ ట్రిప్ కూడా అచీవ్ అయ్యారనమాట. అటువంటి గొప్ప లీడర్ డాక్టర్. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ని మనందరికీ కూడా ఈరోజు ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెన్ను పేపర్ తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకొని వినాల్సిందిగా కోరుతున్నాను. సార్ గారిని ఇన్వైట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా హార్ట్ సింబల్ తోటి వర్చువల్ చెప్పట్లతోటి ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాను సార్ అండ్ మేడమ్స్. ఓకే సార్, స్టార్ట్ చేయమంటారా? సార్ రైట్ సార్. అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగేశ్వర ఫ్రమ్ తిరుపతి. అనువంశిక ఆయుర్వేద నాడీ వైద్యులు. ఈరోజు నాకు ఎన్ఎంసిబి గురించి చెప్పమని మా అప్లైనర్ డాక్టర్ ఎడ్డప్ప గారు ఈ అవకాశం ఇచ్చారు. వారికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ, ఎన్ఎంసిబి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది జాయింట్ పెయిన్స్. బాడీలో జాయింట్ పెయిన్స్ అంటే ఏమిటి? ఉదాహరణకి మోకాలు నొప్పి, భుజం నొప్పి, మోచేతి నొప్పి, వేళ్ల నొప్పి, నడుము నొప్పి, ఇలాంటి అంటే రెండు ఎముకలు కలిసే ప్రదేశాన్ని జాయింట్ లేదా కీళ్ళు అంటారు అనమాట. అంటే మోకాళ్ళు, భుజాలు, మోచేతులు, మణికట్టు, వేళ్ళు, నడుము మరియు కీళ్ళ నొప్పి, కీళ్ళ వాపు, దిగుతూ, కదలిక తగ్గడము, ఇలాంటి సమస్యలన్నీ కూడా మన జాయింట్ పెయిన్స్ కిందకి వస్తాయి. అసలు ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఎందుకు వస్తాయి? వయసుతో పాటి కార్టిలేజ్, మృదులాస్థి దెబ్బతినడం వల్ల వస్తుంది అన్నమాట. ఎక్కువ శ్రమ వల్ల, బరువులు ఎక్కువ మోయడం వల్ల, ఇంకా అధిక బరువు, ఊబకాయం, స్థూలకాయం ఉండడం వల్ల, మరియు ఆర్థరైటిస్ వల్ల, రొమటాయిడ్ వల్ల అంటే కీళ్ళవాతం, ఇంకా చెప్పాలంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కూడా వచ్చేందుకు అవకాశం ఉందన్నమాట. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, వాపు మరియు బిగుతును కలిగించే సమస్య అన్నమాట. మరి ఇది వయసు పెరగడం వల్ల కీళ్ళలోని మృదులాస్థి, ఇందాక మనం చెప్పుకున్నామే, గుజ్జు, కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వస్తుంది అనమాట. ఈ కార్టిలేజ్ మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఏదైనా మనం వాహనం నడిపేటప్పుడు వాహనానికి చాకప్ జెర్స్ అంటామే, ఆ చాకప్ జెర్స్ పాడైపోతే ఏ విధంగా వాహనం మనకు ఉంటుందో, ఈ మృదులాస్థి అయిపోయినా కూడా మనం నడవడానికి మోకాలు చిప్పలు కానీ, కీళ్ళ కానీ ఇలా అటువంటి అసౌకర్యం ఉంటుంది అన్నమాట. దీనికి మనము ఎలా ఏమిటి స్టెప్ బై స్టెప్, 1+1 తెలుసుకుంటే దాన్ని నెమ్మదిగా. అన్నీ మీకు తెలిసిన విషయాలే, కొత్త విషయాలు అయితే ఏమి లేదు. కాకపోతే మళ్ళీ ఎన్ఎంసిబి గురించి ప్రత్యేకంగా సార్ చెప్పమంటే ఇది చెప్తున్నాను. ఉదాహరణకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఇది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య. శరీర రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున సొంత కీళ్లపై దాడి చేయడం వల్ల వాపు, తీవ్రమైన నొప్పి ఇలాంటివి కలగడం, దాంతోపాటి కొన్ని సందర్భాల్లో కీళ్ళు వంకరగా పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. గేట్, ఇది కూడా మీకు తెలిసిందే. రక్తంలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా మారి కీళ్ళలో, అంటే ముఖ్యంగా ఇది కన్నా వస్తేనా కీళ్ళ కన్నా కాలి బొట్టన వేళ్ళు దగ్గర ఈ కీళ్ళ చేరడం వల్ల నొప్పి హఠాత్తుగా కాలి బొట్టన వేళ్ళు స్టార్ట్ అవుతుంది అనమాట. లక్షణాలు ఎలా ఉంటాయంటే కీళ్ళలో తీవ్రమైన నొప్పి మరియు వాపు, కనీసం ఉదయం లేవగానే కీళ్ళు బిగుసుకుపోవడం, అంటే పల్లె భాషలోకి వస్తే మనము కీళ్ళు పట్టకపోయాయి అంటుంటారు అనమాట. పేషెంట్ మన దగ్గరకు వచ్చి నిద్ర లేవగానే కీళ్ళు పట్టకపోతున్నాయి అని మనకు చెప్తారు అనమాట. ఉదయం నిద్ర లేవగానే నడవాలంటే నడవడానికి లేదా కదలడానికి కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. కీళ్ళ వద్ద కొంతమందికి ఎర్రగా కనబడుతుంది.
అలాగే కొంతమంది మోకాలు నొప్పితో వచ్చినప్పుడు ఆ మోకాల మీద కన మనం అలా చెయ్యితో స్పర్శ చేస్తే కొంచెం వేడిగా కూడా కనపడుతుంది. వెనకాల కొంచెం కరకర శబ్దం రావడం, నడిచేటప్పుడు కొంతమందికి పటపటా శబ్దం రావడం, కొద్దిగా మనం హ్యాండ్ అక్కడ పెట్టగలిగితే పేషెంట్కి స్పష్టంగా మనకు కనపడుతుంది. చాలా మంది చూసాం. కొంచెం వేడి కూడా ఉంటుంది అనమాట. ఇటువంటి దానికి నివారణ మార్గాలు ఏమున్నాయి అని ఆలోచిస్తే మొట్టమొదటి నివారణ మార్గం బరువు నియంత్రణ, బరువు తగ్గడం అనమాట. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల మోకాళ్ళు, మడమలు మరియు తుంటి, కీళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా హైట్ 5.7, 5.5, 5.6 అనుకుందాం. నేను వచ్చేసి నా వెయిట్ 68 నుంచి 75 కేజీల వరకు ఉండొచ్చు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే 68. ఒకవేళ 75 వరకు ఉన్నా కూడా నేను 82 కేజీలు 90 కేజీలు అలా ఉన్నాను అనుకోండి, అంటే ఆ ఎక్సెస్ వెయిట్ అంతా కూడా ఎక్కడి మీద పడుతుంది? తుంటి మీద పడుతుంది. తుంటి మీద నుంచి మోకాళ్ళకి, మోకాళ్ళ నుంచి మడవలకు. దీనివల్ల వాటికి స్ట్రెస్కు గురవుతారు అనమాట. అంటే ఒక మాట చెప్పాలంటే 1 కేజీ బరువు తగ్గితే, ఈ సమస్యలు ఉన్న వాళ్ళు 1 కేజీ బరువు తగ్గితే దేహానికి 4 కేజీల బరువు తగ్గితే ఎంత ఫ్రీడమ్ వస్తుందో ఆ విధమైనటువంటి అవకాశం వస్తుంది అనమాట. పోతే క్రమం తప్పకుండా వ్యాయామం వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. వ్యాయామం ఏం చేయాలి, ఏం చేయకూడదు? వీలుంటే అవకాశం ఉన్న వాళ్ళు ఈత, స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. వాకింగ్ అవసరం, కానీ నడక అనేది సాధ్యమైనంత వరకు ఈ సమస్యలు ఉన్న వాళ్ళు సిమెంట్ రోడ్డు పైన కానీ, కీల్ రోడ్డు పైన కానీ, గట్టిగా ఉండే కంకర రోడ్డు పైన కానీ నడవడము మంచిది కాదు, శ్రేయస్కరము కాదు. గుర్తుపెట్టుకోవాలి. మెత్తని మట్టి ప్రాంతంలో నడిస్తే చాలా మంచిది. ఈ విషయాన్ని మనము పేషెంట్కి తెలియజేస్తే మంచిది. ఎందుకంటే మనము ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా, ఎంత మెడిసిన్ ఇచ్చినా మనము చెప్పే విధానంలో వాళ్ళు మనం చెప్పినట్టు పాటిస్తూ వస్తే ఆ మెడిసిన్కి ఇది కూడా కొంచెం సపోర్ట్గా వచ్చి పేషెంట్ త్వరగా కోలుకోవడానికి ఆస్కారం అనమాట. ఇంకా ఎక్సర్సైజ్ రూపంలోకి వస్తే కుర్చీలో కూర్చొని ఇలా చేతిని, చెయ్యి ఉంది కదా, దీని కాలు అనుకోండి, ఇక్కడ నడుము అనుకోండి, ఇలా ఇలా కూర్చున్నాం. ఆ కాల్ని స్ట్రైట్గా ఎల్ యాంగిల్లో పైకి లేపి మళ్ళీ ముడచడం, అలా ఒక్కొక్క కాలు అవుతుంది. అలా చేస్తూ వచ్చిన దీనివల్ల మోకాలి పై భాగంలో కండరాలు బలపడతాయి. కండరాలు ఎప్పుడైతే బలపడతాయో అప్పుడు మోకాలి మీద పడేటువంటి వెయిట్ ప్రభావం తగ్గుతుంది. ఇంకా మోకాల కీళ్ళకు మద్దతు అనేది ఏర్పడుతుందట. ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, ఒక్కొక్క కాలని కనీసం 1 feet, ఇంకో 12 ఇంచీలు పైకి లేపడం వలన మనం ఎంతసేపు వీలుంటే అంతసేపు అలా లేపి మళ్ళీ దించడం అనమాట. అలా చేయడం వల్ల కూడా కండరాలు గట్టిపడడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్సర్సైజ్ చెప్పాలంటే సైకిల్ తొక్కవచ్చు. కానీ కొంతమంది తాడు ఆట ఆడతారు చూడండి, తాడు ఆట లాంటివి ఆడకూడదు, స్ప్రింగ్ చేయకూడదు, లాంగ్ జంప్, హై జంప్ అంటే కదా, అలాంటివి చేయకూడదు అనమాట. ఇంకా మెట్లు ఎక్కడం, దిగడం ఇలాంటివి కూడా ఎక్కువ చేయకూడదు. కింద భూమి మీద కొంతమంది కూర్చొని పద్మాసనం వేస్తుంటారు. అలా పద్మాసనం వేయడం కూడా అది ఇబ్బంది పడుతుంది అనమాట. పోతే ఆహారం లేకొస్తే ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్లు, అంటే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఒమేగా 3 అంటే ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ చేపలు, నట్స్, ఆకుకూరలు, ప్రోటీన్స్, వైటమిన్ సి కూడా అవసరం అవుతుంది. ఇంకా చెప్పాలంటే పప్పులు, పన్నీరు, కోడిగుడ్డు, సోయాబీన్స్, కొలాజిన్ కూడా అవసరమే. కొలాజిన్ ఉండే పదార్థాలు తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఉసిరి, జామ, నారింజ ఎక్సెట్రా ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఇక ఇది రావడానికి ఇంకో కారణం మనం యూరిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం. క్లుప్తంగా అది కూడా చెప్పుకునేసి మళ్ళీ వెంటనే ఎన్ఎంసీలోకి వెళ్ళిపోతాం. యూరిక్ యాసిడ్ ఎందుకంటే ఒక్కొక్కటే మనం సబ్జెక్ట్ తెలుసుకుంటూ వస్తే పేషెంట్ దేనివల్ల వచ్చినాడు, పేషెంట్కి ఉన్నటువంటి నొప్పులు ఏంటి అనేది మనం గమనిస్తే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. కావున యూరిక్ యాసిడ్, ఈ యూరిక్ యాసిడ్ అనేది మనం తినేటువంటి కొన్ని రకాల ఆహారంలో ఉన్నటువంటి ప్యూరిన్లు అంటారు అనమాట. ప్యూరిన్లు అనే పదార్థాలు
జీర్ణమైనప్పుడు శరీరంలో సహజంగా తయారయ్యే ఒక వ్యర్థ పదార్థం అన్నమాట. ఈ వ్యర్థ పదార్థం ఏం చేస్తుందంటే మనకు రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగితే దాన్ని ఏమంటారు, రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే హైపర్ యురేసిమియా అంటారు అనమాట. దీని వలన కీళ్ళ నొప్పులు మరియు కిడ్నీలో రాళ్ళు కూడా ఏర్పడడానికి చాలా అవకాశం ఉంటుంది. చూడండి, ఒకదానికి ఒక లింక్ వస్తుంది అనమాట. మరి యూరిక్ యాసిడ్ ఉంది, ఎక్కువ ఉంది అని ఎలా మనం తెలుసుకోవడము? దానికి ఏ టెస్ట్ ఉందంటే యూరిక్ యాసిడ్ సిరం టెస్ట్ ఉందన్నమాట. ఈ టెస్ట్లో మనకు స్థాయిలు, సాధారణ స్థాయిలు ఎలా ఉండాలి అంటే, పురుషుల్లో అయితే 3.4 మిల్లీగ్రామ్స్ నుంచి 7.0 మిల్లీగ్రామ్స్ వరకు ఉండొచ్చు పర్ డిఎల్. అదే ఆడవాళ్ళ స్త్రీల్లో అయితే 2.4 మిల్లీగ్రామ్స్ నుంచి 7.0 మిల్లీగ్రామ్స్ వరకు ఉండొచ్చు అనమాట. దీనికన్నా 7 దాటిందంటే ఖచ్చితంగా యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగినాయని అర్థం అనమాట. లక్షణాలు, యూరిక్ యాసిడ్ పెరిగిన లక్షణాలు ఎలా ఉంటాయంటే కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు కాలి బొట్టన వేలు దగ్గర ఎక్కువ నొప్పి రావడం, మడమల నొప్పులు, మన పల్లె భాషలో మిడిసాల నొప్పులు అంటారే, మిడం వాపు వచ్చింది, మిడం కాలుతూ ఉంది అని అంటారే, అటువంటి నొప్పులు కూడా వస్తాయన్నమాట. మోకాళ్ళలో తీవ్రమైన నొప్పి ఒత్తిడి ఎక్కువగా వస్తుంటారన్నమాట. అలాగే మోకాళ్ళు వాపులు కూడా వస్తుంటాయి. దీంతో పాటు కిడ్నీ రాళ్ళు కూడా వచ్చేదానికి అవసరం ఉంది. రాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైం మూత్ర విసర్జనలో మంట, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మూత్ర విసర్జనలో కూడా మంట, లేదా విపరీతమైన బాధ, నొప్పి, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనం యూరిక్ ఎక్కువ తెలుసుకోవడానికి అవసరమైనటువంటి టెస్ట్ యూరిక్ యాసిడ్ సిరం టెస్ట్ అనమాట. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీనికి యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళు, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మనకు టెస్ట్లో తెలిస్తేనా ఏమి ఆహారం తీసుకోవచ్చు, అది కూడా సింపుల్గా చెప్పేసి వెంటనే క్లాస్లోకి వెళ్ళిపోతాం. యూరిక్ యాసిడ్ వల్ల తగినంత నీరు ఎక్కువ తీసుకోవాలి. అంటే రోజు కనీసం 3 నుంచి 4 లీటర్లు ఖచ్చితంగా తీసుకోవాలి. 5 దాకా వెళ్ళినా ఇబ్బంది లేదు. యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటికి వెళ్ళేదానికి ఆస్కారం ఉందన్నమాట. పీచు పదార్థాలు ఉన్నటువంటి పండ్లు, ఆకుకూరలు, నిమ్మకాయ నీరు మరియు నీటి శాతం ఎక్కువగా ఏ పండ్లు అయితే ఉంటుందో అవన్నీ కూడా తీసుకోవడం వల్ల మనకు యూరిక్ యాసిడ్ని నియంత్రించినటువంటి వాళ్ళే మనం. ఇక ఏమైతే తినేవి చెప్పామో తినకూడదు ఏంటి అంటే కాలేయం, లివర్, చేపలు, రొయ్యలు, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ మరియు మైదా పిండితో చేసినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు అనమాట. అంటే ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఇన్ని సమస్యలకు, ఈ పై సమస్యలు ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఇన్ని సమస్యలకు సరిపడే ఒక ఔషధం ఏదైనా ఉంది మన కేవా కంపెనీలు అంటే అదే మన కేవా వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగం ఉన్నాయో క్లుప్తంగా తెలుసుకుందాం ఒక 13 నిమిషాల్లో. అంటే మనకు తెలుసు ఎన్ఎంసి వల్ల ప్రధాన ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన ఉపయోగాలు వస్తే మనము ఇది మన విషయం. మెగ్నీషియం లోపం ఉన్న వారికి చర్మం మెగ్నీషియము వేగంగా శోషించబడి శరీరంలో మెగ్నీషియం స్థాపించుతుంది అనమాట. ఎందుకంటే చర్మం ఉంటుందన్నమాట. చర్మం 7 పొరలు ఉన్నప్పుడు ఆ 7 పొరలే కూడా ఈ ఎన్ఎంసిబి డ్రాప్స్ మనము మసాజ్ చేయడం వల్ల, సున్నితంగా మసాజ్ చేయడం వల్ల, ఇంకా మీరు ఆ మసాజ్ ఎలా చేయాలంటే నేనైతే పేషెంట్కి ఎలా చేస్తున్నానో కూడా మీకు తెలియజేస్తాను. అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి నా దగ్గర. ప్రతిరోజు కనీసం 2 పేషెంట్లు ఖచ్చితంగా మన దగ్గర ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకెళ్తున్నారు. నేను పెట్టినటువంటి మసాజ్ మిషన్ ఇది మిత్రులారా చూడండి. జస్ట్ ఇది 1000 రూపీస్ లోపలనే కాస్ట్ కూడా. జస్ట్ మనకు ఎక్కడైతే ఉందో అక్కడ ఎన్ఎంసిబి తీసుకుని ఒక 10 చుక్కలు వేసి చేత్తో అలా నెమ్మదిగా స్మూత్గా అలా అనేసి మిషన్ ఆన్ చేసి ఇలా వెళుతూ వస్తే పేషెంట్ వితిన్ 5 మినిట్స్లో ఆ వాపు ఉన్న ప్రాంతంలో కానీ, వాపు ఉన్నటువంటి ప్రాంతంలో కానీ, నొప్పి ఉన్న ప్రాంతంలో కానీ వెంటనే ఉపశమనం పొందుతున్నాడు. హ్యాపీగా ఇంటికి పోవడానికి నమస్కారం చేసి వెళుతున్నారు.
ఇలాంటి టిప్స్ దండిగా ఉన్నాయి. అవి కూడా మనము చిన్న చిన్నవిగా మనము పాటించుకోవచ్చు. 100 రూపాయల ఫీజు అంటే ఇప్పుడు అసలు పట్టించుకోవట్లే, ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు మసాజ్ చేయడానికి. కాబట్టి ఈ మెగ్నీషియం అనేది ఇందులో ఉండడం వల్ల చర్మం ద్వారా మెగ్నీషియం వేగంగా శోషించబడి మెగ్నీషియం స్థాయిలను పెంచుతుంది అన్నమాట. అట్ ది సేమ్ టైం నరాలకు విశ్రాంతి, టోటల్ బాడీలో నరాల ఇంటేక్ ఇస్తాం కదా 2 or 3 డ్రాప్స్, నాడీ వ్యవస్థను కూడా ప్రశాంతపరిచి మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, అలాగే అలసట ఇవన్నీ కూడా తగ్గించడానికి మన ఎన్ఎంసిబి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే కాల్షియం శోషణ, ఇందులో కాల్షియం కూడా ఉంటుంది అనమాట. కాల్షియం శోషణకు తోడ్పడి ఎముకల యొక్క సాంద్రతను మెరుగుపరుస్తుంది. అలాగే పండ్లకు కూడా, పంటి దంతాలకు కూడా ఉపయోగపడుతుంటారు. ఇంకా ఈ ఎన్ఎంసిబి వాడటం వల్ల మంచి నిద్రకు సహాయపడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు వాహనాలకు చాకప్ గేర్స్ ఎలా అవసరమో మృదులాస్థికి కూడా మనం మోకాలు పెట్టడం వల్ల, కీళ్ళ దగ్గర పెట్టడం వల్ల ఎన్ఎంసిబి రక్షణ అంత అందిస్తుందన్నమాట. ఈ ఎన్ఎంసిబిని మనం ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఏదైనా ఒక యంత్రానికి త్రుప్పు పట్టింది అనుకోండి, ఆ యంత్రానికి ఏదైనా ఒక ఆయిల్ వేస్తే ఆ యంత్రము ఎంత సాఫీగా నడుస్తుందో, అదే విధంగా ఎముకల మన కీళ్ళ మధ్యలో కానీ ఈ మృదులాస్థి అరిగిపోయి ఉన్న దానికి మనము ఈ ఎన్ఎంసిబి పూసి పూతగా ఒక 10 చుక్కలు 20 చుక్కలు పూసి సింపుల్ గా మసాజ్ చేయడం వల్ల, లేదా ఇలా మిషన్ వల్ల లైట్ గా సింపుల్ మసాజ్ చేయడం వల్ల త్వరగా కోలుకోవడానికి ఉపయోగం ఉంటుంది అనమాట. కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినట్టు మళ్ళీ మీకు నేను సింపుల్ గా గుర్తు చేస్తున్నాను. మీకు పెద్ద గొప్ప అనేది నేను కాదు, మళ్ళీ నేను పదే మాట చెప్తుంటాను. ఇంకా ఎన్ఎంసిబి డ్రాప్స్, ఈ కేవా ఎన్ఎంసిబి డ్రాప్స్ ఇందులో ఏమున్నాయి? ప్రత్యేకంగా పురాతన సముద్రపు నిల్వల నుండి సేకరించిన బిస్కోఫైట్ అనే సహజ సిద్ధమైనటువంటి ఖనిజ ద్రవ రూపము ఇందులో ఉంటుంది అనమాట. మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్రత్యేక పురాతన సముద్రపు నిల్వల నుండి సేకరించిన బిస్కోఫైట్ అనే సహజ సిద్ధమైనటువంటి ఖనిజ ద్రవ రూపం ఉంటుంది. ఇది చాలా విలువైంది. దీంతో పాటు మెగ్నీషియం క్లోరైడ్, సాంకేతికం MgCl2, మెగ్నీషియం క్లోరైడ్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఇది డ్రాప్స్ లోని అతి ముఖ్యమైన కీలక పదార్థం అన్నమాట, క్రియాశీలక పదార్థం. ఇది చర్మం ద్వారా ఎలా ఫాస్ట్ గా వెళ్తుందంటే, చర్మం ద్వారా శరీరంలోకి అతి సులభంగా శోషించబడుతుంది. బిస్కోఫైట్ మూలకాల్లో లభించేటువంటిది ముఖ్యంగా మనము ఈ బిస్కోఫైట్ మనం అన్నాం కదా, సముద్రపు నిల్వల నుండి తీస్తారని. దీంతో ఉన్నటువంటి మూలకాల్లో లభించే పోషకాలు 3 ఉన్నాయి మనకి. ఆ 3 ఏంటంటే, 3 ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి క్లుప్తంగా తెలుసుకుందాం. 1 పొటాషియం, నెంబర్ 1 పొటాషియం, నెంబర్ 2 కాల్షియం, నెంబర్ 3 సోడియం అంటే ఉప్పు. ఇటువంటి సూక్ష్మ ఖనిజాలు తక్కువ మోతాదులో కూడా ఉంటాయి అన్నమాట ఈ బిస్కోఫైట్తో పాటు. మరియు అదే కాకుండా ఇంకా ఏముంటాయి ఈ ఎన్ఎంసిబి మనము కొంచెం శోషిస్తే, కొంచెం శోధన మనం పరిశోధిస్తే, డెప్త్గా వెళ్ళి మనం తెలుసుకుంటే, ఖాళీగా ఉన్నప్పుడు తెలుసుకుంటే, ఇంకా దీంట్లో వేప ఉంటుంది. నీమ్, వేప వల్ల ఉపయోగాలు మనకు తెలిసిందే. మంజిష్ట అనే ఆకు ఉంటుంది అనమాట, చిరాయిత అనే ఆకు ఉంటుంది. ఇవి కూడా ఇందులో ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఈ డ్రాప్స్లో ఉన్నటువంటి క్రియాశీలక పదార్థాల్లో ఉన్నటువంటి ఈ కాల్షియం కావచ్చు, సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, వేప కావచ్చు, మంజిష్ట కావచ్చు, చిరాయిత కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి అన్న విషయాన్ని స్టెప్ బై స్టెప్ మీకు 2 మాటలు తెలియజేస్తున్నాను మిత్రులారా. మెగ్నీషియం క్లోరైడ్, ఈ మెగ్నీషియం క్లోరైడ్ గురించి మనము కొంచెం ముందు అవగాహన తీసుకోవాలి. అవగాహన అనేది మనకు తెలిస్తేనే మనం పేషెంట్కి మనం అనర్గళంగా మాట్లాడి చెప్పగలం అన్నమాట. ఇది మెగ్నీషియం మరియు క్లోరిన్లతో కూడినటువంటి ఒక రసాయన సమ్మేళనం. మెగ్నీషియం మరియు క్లోరిన్తో కలిగినటువంటి ఒక రసాయన సమ్మేళనం అన్నమాట. ఈ ఎన్ఎంసిబి ఉపయోగాలు ఎలా ఉంటాయంటే, మెగ్నీషియంలో ఉన్నటువంటి మెగ్నీషియం తక్కువైనప్పుడు మెగ్నీషియం లోపాన్ని సరిచేయడానికి త్వరగా ఉపయోగపడుతుంది మన ఎన్ఎంసిబి. అలాగే కండరాల నొప్పులు, కండరాల తిమిర్లు, కొంతమంది తిమిర్లు అంటారే, కండరాల తిమిర్లుగా ఉన్నాయంటారు, కండరాల తిమిర్లు, ఇంకా అధిక నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందడానికి మనకు ఎన్ఎంసిబి డ్రాప్స్ అత్యద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. ఇంకా నరాలు, ఇందాక మనం చెప్పుకున్నట్టు నరాల యాక్టివేషన్,
నరాలు సమర్థవంతమైనటువంటి పనితీరుకు ఉపయోగం ఉంటుంది అనమాట. మనము పైపోత వాడినప్పుడు అనేది యాక్టివేట్ అవుతుంది. నిద్రలేమికి కూడా మనకు పరిష్కారం. ఇకపోతే రెండవది పొటాషియం అన్నాం. పొటాషియం అన్నది శరీరానికి చాలా అవసరమైనటువంటి ముఖ్య ఖనిజం. ఈ పొటాషియం వల్ల ఉపయోగాలు ఏముంటాయంటే, పొటాషియం వల్ల ఉపయోగంలో నెంబర్ 1 రక్తపోటు, బీపీ అదుపులో పెట్టడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎన్ఎంసిబి ఇంటేక్ 2 డ్రాప్స్ తీసుకోవడం వల్ల బీపీ కూడా కంట్రోల్కి వస్తున్న విషయాన్ని మనం బ్రెయిన్లోకి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెంబర్ 2, పొటాషియం వల్ల ఇంకో ఉపయోగం ఏముందంటే గుండె ఆరోగ్యం. గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అంటే బీపీ కూడా కంట్రోల్కి వచ్చినట్టు అనమాట. గుండె కొట్టుకునేటువంటి వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది అనమాట. అంటే ఎన్ఎంసి వల్ల ఈ ఉపయోగం అనమాట. ఇకపోతే థర్డ్, పొటాషియం వల్ల ఉపయోగం కండరాల నొప్పులు. కండరాలు సరిగ్గా పనిచేయడానికి, నొప్పులు మరియు ఇంకా ముఖ్యమైన విషయం, నొప్పులతో పాటు పక్షవాతం రాకుండా కూడా చూడడానికి ఈ ఎన్ఎంసిబి మనకు సహకరిస్తుంది. ఎందుకు, ఎలా అంటే, పక్షవాతం ఎలా వస్తుంది? బీపీ, హై బీపీ ఉన్నప్పుడు మనిషికి మెడిలా బ్రాంకెట్, చిన్న మెదడులో సన్న నరాలు ఉంటాయి. ఆ నరాల్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ కన్నా క్లాట్ అయితే కుడికాలు కుడిచి ఒక పక్షం చచ్చుబడిపోతాయి. రైట్ సైడ్ స్ట్రోక్ వస్తే ఎడం వైపు చచ్చుబడిపోతాయి అన్నమాట. అటువంటి పక్షవాతానికి కూడా, అంటే మన ఊర్లో మన పల్లె భాషలో పక్షవాతాన్ని లక్వా అంటే లక్కవాయువు అని పిలుస్తారు అనమాట. లక్కవాయువు రాకుండా ఉండడానికి కూడా మన ఎన్ఎంసిబి ఉపయోగపడుతుంది. అంతేకాదు మిత్రులారా, నరాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది అనమాట. నరాలను బాగా యాక్టివేట్ చేస్తుంది అనమాట. కానీ ఈ పొటాషియం అధికంగా లభించే పదార్థాలు ఏమున్నాయి? మనకి పొటాషియం కావాలంటే అధికంగా లభించే పదార్థాలు ఏమున్నాయి? అన్నీ మనకు తెలుసు. మనం రోజు చూస్తూనే ఉంటాం, రోడ్డు పైన చూస్తూనే ఉంటాం. అరటి పండ్లు, మామిడి, బొప్పాయి, ఆరెంజ్. ఇంకా కూరగాయలకు వస్తే బంగాళాదుంప, చిలకడ దుంప, టమోటో, పాలకూర, కొబ్బరి నీళ్ళు కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది అనమాట. పప్పు ధాన్యాలు, ఎండు ద్రాక్ష, ఇలాంటిలో కూడా పొటాషియం ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇవన్నీ మనం వాడలేనప్పుడు 2 చుక్కలు ఎన్ఎంసిబి విత్ వాటర్తో కలిపి తీసుకుంటే ఈ ఫలితం అంతా మనకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇంకా కాల్షియం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ బాగా తెలుసు, అయినా వాళ్ళకి గుర్తిస్తుంది. ఇది మన దేహంలో ఎముకలు, దంతాలు బలంగా ఉండడానికి తోడ్పడుతుంది. కండరాల కదలిక, ఈ కాల్షియం వల్ల గుండెతో సహా దేహంలో ఉన్నటువంటి కండరాలు వ్యాకోచం, సంకోచ వ్యాకోచం జరపడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాల్షియం వల్ల నాడీ వ్యవస్థ నరాల ద్వారా చాలా సాఫీగా కొనసాగుతుంది. కాల్షియం వల్ల రక్తం గడ్డగట్టడం, అంటే గాయాలైనప్పుడు రక్తం ఎక్కువ కారణం వల్ల, అంటే వైటమిన్ కే లోపం వల్ల రక్తం ఎక్కువ కారుతుంది అనమాట. దానికి కూడా మనము ఈ కాల్షియం ఉపయోగపడుతుంది. ఇంకా కాల్షియం దేనికి ఇంకా బాగుపడుతుంది అంటే రికెట్స్ వ్యాధి. మనం దొడ్డి కాళ్ళు అంటామే, కాళ్ళు వంకరగా పోతుంటాయి, ఇలా వంకర పెట్టి నడుస్తుంటాయి, దొడ్డి కాళ్ళు, రికెట్స్ వ్యాధి కూడా ఈ పనికి వస్తుందన్నమాట. కాబట్టి ఇంకా సోడియం అంటే ఉప్పు, దాని పదార్థం మనకు తెలుసు. కాబట్టి ఇంకా తక్కువ మోతాదులో మనకు ఈ ఎన్ఎంసిబిలో ఇంకా తక్కువ మోతాదులో ఏముంటాయి అంటే వేప. మనం చెప్పుకున్నాం, వేప అనేది దాని ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు. ఈవెందో చిన్నపిల్లలకు అమ్మవారు పోసినా కూడా మనం ఏం చేస్తాం పల్లెల్లో అంటే వేపాకు తీసుకొచ్చి ఆ పరుపు మీద, ఆ వేపాకు మీద మనము పిల్లలు పడుకోబెడతాం. అటువంటి నీమ్ ఇందులో ఉంది కాబట్టి ఈ చర్మ వ్యాధులకు కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయం దీనివల్ల మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇకపోతే ముఖ్యమైన పదార్థం మంజిష్ట. ఇది చాలా మంది తెలియదు. మంజిష్ట, ఈ మంజిష్ట అనేది ఎలా ఉంటుందంటే, ఈ మంజిష్ట యొక్క ఆకు ఎలక చెవి ఆకారంలో ఉంటుందన్నమాట. దీన్ని గుర్తించవచ్చు. నేను కానీ నెక్స్ట్ ఆకు కూడా తీసుకొచ్చి నెక్స్ట్ క్లాస్ మీకు చూపిస్తాను. అడిగినట్టున్నారు. ఈ మంజిష్ట వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఒక్క సెకండ్ సార్, కాలేదు.
చిన్న నేను జూమ్ మీటింగ్ లో చేస్తా. ఒక్క సెకండ్స్. మంజిష్ట గురించి మనం చెప్పడంలో ఇది ఎలక జీవి ఆకారంలో ఉంటుంది. దీని ఉపయోగాలు ఏంటంటే మంజిష్ట గురించి ఉపయోగాలు, ఒకటి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి మంజిష్ట అనేది దివ్య ఔషధం. ఇది మన ఎన్ఎంసిబిలో ఉందన్నమాట. అలాగే నెంబర్ 3 మూడో భాగానికి వస్తే చర్మ రోగాలను తగ్గిస్తుంది అనమాట. మంజిష్ట వలన మెయిన్ ఉపయోగం చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది అనమాట. ఈ మంజిష్ట వాడటం వల్ల ఆయుర్వేదిక పరంగా మనం తీసుకుంటే మిత్రులారా కాలేయ పనితీరును అధికంగా మెరుగుపరుస్తుంది మంజిష్ట. అటువంటి మంజిష్ట కూడా మన ఎన్ఎంసిబిలో ఉందన్నమాట. ఈ మంజిష్ట వల్ల ఇంకా ఉపయోగాలు ఉన్నాయంటే చర్మ సౌందర్యం మరియు చర్మ సమస్యలు, అంటే చర్మ వ్యాధులకు ఇది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. మంజిష్ట అనే ఆకు చర్మ సమస్యలకు, చర్మ వ్యాధులకు ఒక రామబాణం లాగా పనిచేస్తుంటారు. అటువంటి మంజిష్ట మన ఎన్ఎంసిబిలో ఉంది. ఇంకా మొటిమలు తగ్గడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది మన ఎన్ఎంసిబి. పిగ్మెంటేషన్, చర్మంపై నల్లటి మచ్చలు ఉంటే ఆ నల్లటి మచ్చలు తగ్గించి అట్ ది సేమ్ టైం ఆ చర్మాన్ని రోజుగా ఉంచి ఆ చర్మానికి కొంచెం రంగు కూడా పెంచడానికి మన ఎన్ఎంసిబి అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంది పేషెంట్లకి ఇవన్నీ కూడా ఇచ్చారు. వాపు నొప్పులు తగ్గించడానికి కూడా పూతకు మన ఎన్ఎంసిబి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే ఈ మంజిష్ట వల్ల ఇంకొక ఉపయోగం ఉంది. ఈ మంజిష్ట వల్ల ఉపయోగం ఏంటంటే స్త్రీల యొక్క ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఋతుక్రమం, ముట్టుకడుపు నొప్పి అంటామే, పల్లెల్లో ముట్టుకడుపు నొప్పి అంటాం కదా, అటువంటి ముట్టుకడుపు నొప్పి నుంచి కూడా ఈ మంజిష్ట వలన చాలా త్వరితగతిన పనిచేస్తుంది అనమాట. ఈ ముట్టుకడుపు నొప్పి ఉన్న వాళ్ళకి చాలా మందికి పిల్లలు పుట్టడం ఇలా బాధపడుతుంటారు. దీనివల్ల మనం దాన్ని కూడా నివారించవచ్చు మంజిష్ట వల్ల. రక్తస్రావం, ఎర్రబట్ట అంటామే, ఆ రక్తస్రావాన్ని కూడా ఈ మంజిష్ట వల్ల ఆపవుతుంది అనమాట. కాబట్టి అంతేకాకుండా ఈ మంజిష్ట వల్ల కిడ్నీ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. అంటే కిడ్నీలో ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ మంజిష్ట తొలగిస్తుంది. అంటే ఎన్ఎంసిబి వాడడం వల్ల ఈ మంజిష్ట వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని ఉపయోగాలు కూడా మనము పొందగలుగుతాము. ఇవన్నీ కూడా మనం మైండ్ లో పెట్టుకునేస్తామంటే మన పేషెంట్కి ధైర్యంగా ఇచ్చేసారు సబ్జెక్ట్ తీసుకుంటే. పోతే నెక్స్ట్ చిరాయిత అంటే దీన్ని ఈ ఆకును చిరాయిత ఆకును దీనికి ఇంకో పరిభాష ఉంది. నేల వేమాకు అంటారు మన పల్లె భాషలో. నేల వేమాకు అంటారు అనమాట. అది కూడా మన ఎన్ఎంసిబిలో ఉంది. నేల వేమాకును జ్వరహార అని కూడా అంటారు. నేల వేమాకును జ్వరహార అని కూడా పిలుస్తారు. అంటే పాతకాలం రోజుల్లో జ్వరం వస్తే అది మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇలాంటి వ్యాధులన్నిటి కూడా ఈ జ్వరహార ఆకుని ఆయుర్వేదంలో వాడి నివారణ కల్పించాలన్నమాట. అటువంటి చిరాయిత, జ్వరహార, ఈ నీల వేమాకు అనేది మన ఎన్ఎంసిబిలో పుష్కలంగా ఉంది. ఇక ఈ జ్వరహార, ఈ చిరాయిత ఆకును వాడటం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది అనమాట. జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. ఆకలి రావడము, గ్యాస్ ట్రబుల్ పోవడము, కడుపు ఉబ్బరం ఉంటుంది, కడుపు ఉబ్బరం పోవడము, ఇంకా చెప్పాలంటే నులి పురుగులు ఉంటాయి లోపల కడుపులో, ఏలిక పాములు అంటాం కదా, నులి పురుగులు. దానికి మామూలుగా ఇంగ్లీష్లో అయితే ఆల్బెండజోల్ టాబ్లెట్ 200 mg 400 mg పెడుతున్నాం అన్నమాట. అలా కాకుండా మన ఎన్ఎంసిబిలో ఇది కూడా ఉంది కాబట్టి నులి పురుగులు చచ్చిపోయడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాలేయ ఆరోగ్యం, లివర్ కూడా బాగా హెల్తీగా ఉండడానికి. ఇక షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. చర్మ వ్యాధులను అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇటువంటి ఇన్ని సమస్యలను కూడా మనం ఎన్ఎంసిబిలో ఉంది కాబట్టి ఇన్ని సమస్యలు కూడా మనం ఈ ఎన్ఎంసిబిని వాడుకోవచ్చు అనమాట. ఇకపై పోతే ఆఖరిగా రెడ్డప్ సార్ చెప్తుంటారు అనమాట. మనం ఎంత మెడిసిన్ ఇచ్చినా ఎందుకు చేసినా ఇంటి వైద్యం కూడా మనం హోమ్ రెమెడీ కూడా చెప్తే అది కూడా కొన్ని విధాలు ఉపయోగపడుతుంది, మనకు సహకరిస్తుందని చెప్తారు.
సొంటి కొమ్ములు మరియు సమానంగా తీసుకొని దోరగా వేయించి పొడిగా చేసుకొని పూటకు 5 గ్రాముల చొప్పున తగినంత తేనెతో కడుపులోకి తీసుకుంటే మనకు చాలా మంచిది. నొప్పులకి అన్నింటి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఆయిల్ ఎలా తయారు చేసుకోవచ్చు అంటే నువ్వుల నూనె 100 గ్రాములు, పసుపు పొడి 1 స్పూను, సొంటి పొడి 1 స్పూను, అంటే ఎండబెట్టినటువంటి అల్లం పొడి అనమాట, వెల్లుల్లి ఒక 3 దబ్బలు. ఇంకా ఆయుర్వేదిక్ లెక్క వస్తే భీమసేని కర్పూరం, మీరు చూసారు లేదో, పచ్చారంగిలో దొరుకుతాయి. నేను ఆల్రెడీ తెచ్చి చేశాను, మీకు చూపిస్తాను. భీమసేని ఒక బిళ్ళ, లవంగాల పొడి 1 స్పూన్, ఇవి తీసుకొని మంట తక్కువ పెట్టి, స్టవ్ సిమ్లో అంటామే ఆ విధంగా తక్కువ మంట పెట్టి బాగా మరగబెట్టి కాచితే ఒక ఆయిల్ తయారవుతుంది అన్నమాట. ఆ ఆయిల్ బాగా వేడి తగ్గిన తర్వాత వడగట్టి దాన్ని కూడా పూతగా చేసుకుంటే మనకు చక్కగా వస్తుంది అనమాట. కాబట్టి మనం ఇన్ని విషయాలు తెలియక సంకల్లో గొర్రె పిల్లని పెట్టుకొని నా గొర్రె పిల్లని తిరిగినట్టుగా మనము మన దగ్గర ఎన్ఎంసిబి పెట్టుకొని, పైగా ఎన్ఎంసిబికి 75% 1+1 తీసుకుంటే 750 బిజినెస్ పాయింట్స్ వస్తున్నాయి. అంత తీసుకొని ఇన్ని విధాలుగా పనిచేసినటువంటి ఎన్ఎంసిబిని మనము రికమెండ్ చేయకుండా పోవడం వల్ల వేలకు వేలు డబ్బులు కోల్పోతున్నాం. మెడికల్ మాఫియాగా మనం వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇది వాడడం వల్ల మనకు న్యాచురల్ గా ఉంటుంది. అందులోనే ఉంది న్యాచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోపైట్ అని. న్యాచురల్ అనేది ఫస్టే ఉంది. ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఎంత మనం ఇబ్బంది పడుతున్నామో. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ తో పాటు స్టీరాయిడ్స్ పెడుతున్నాడు. స్టీరాయిడ్స్ పెట్టడం వల్ల ఎముకలు ఇంకా గొల్లబారిపోతున్నాయి. అలా లేకుండా మనం గన మిత్రులారా ఈ విధంగా ఈ ఎన్ఎంసివి గురించి మొత్తం విషయాన్ని తెలుసుకొని మనము పేషెంట్ సజెస్ట్ చేయగలిగితే 100కి 100 పాళ్ళు. నేను చాలా ఇప్పుడు కనీసం అంటే 100 మందికి పైన ఇచ్చాను. హెడ్ ఆఫ్ సార్ తెలుసు, ఆయనకి నేను ఎంత పర్చేస్. కాబట్టి ఆ విధంగా మనం ఎన్ఎంసీ సపోర్ట్ ఇచ్చి మన దగ్గరికి వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులకి మంచి చేస్తారని ఆశిస్తూ సెలవు. మీ నాగేశ్వరరావు.